విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డ్ చింతల లోవ గ్రామంలో మరడి మాంబ అమ్మవారి గ్రామ పండుగలో 3వ రోజు చివరి రోజు అనుపు రోజు అయిన ఈ రోజున భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, వివిధ కానుకలను భక్తులు తమకు తోచిన విధంగా చింతల లోవ గ్రామ మరడి మాంబ అమ్మవారికి సమర్పించుకుని భక్తులు తమ కోరికలను చెప్పుకొన్నారు. ఈ కార్యక్రమం అంతా ఆలయ ధర్మకర్త, వార్డ్ అధ్యక్షులు అయిన జర్రీ పోతుల నర్సింగరావు అధ్యక్షతన జరిగిందని తెలియచేశారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరిపించుకున్నారు. అమ్మవారు దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, పోలీస్ సిబ్బందికు, ఆలయ కమిటీకి, మహిళలకు, భక్తులకు, ముఖ్యంగా మరడి మాంబ అమ్మవారికి ఆలయ ధర్మకర్త జర్రీ పోతుల నర్సింగరావు పేరున ధన్యవాదాలు తెలిపారు. నాకు శక్తి ఉన్నంతవరకు పండగను జరిపించడం జరుగుతుందని, దీనికి ఇప్పటిలాగే మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. చింతల లోవ గ్రామంలో మరడి మాంబ అమ్మవారి గ్రామ పండుగ కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పండుగ జరిగినది. అన్ని పార్టీల నాయకులు గ్రామదేవత మరడిమాంబ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దలు, పోలీస్ సిబ్బంది, మహిళా భక్తులు, ప్రజలు మరియు యువకులు సహకారముతో చింతల్లోవ గ్రామంలో శ్రీ 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 మరడి మాంబ అమ్మవారి పండుగ ఘనంగా ముగిసింది. లలితా శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత. ఇంద్రకీలగిరిపైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించె. అలాగే గుడి వ్యవస్థాపకుడిని, అలాగే వార్డు టీడీపీ అధ్యక్షులుగా నేను ప్రెజెంట్ విధులు నిర్వహిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గుడి అనేది 2013 సంవత్సరంలో మల్లా విజయప్రద టైంలో కట్టడం జరిగింది. ఈ గుడి మీద నాకు ఆ రోజుల్లో పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు, హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే దేవాలయం అనగానే ఈ గుడి తాలూకా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం కూడా దీంట్లో రెంట్ రూపంలో నేను చెల్లిస్తున్నాను. అలాగే ఈ గుడి ప్రతి సంవత్సరం కూడా 6 నెలల్లో కూడా అమ్మవారి పండుగ ఆనవాయితీగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మీ మీడియా మిత్రులు, అలాగే మా నాయకులు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా మాకు సహకరించారు. అలాగే ముఖ్యంగా మాకు పూడి మల్లేశ్వర గారు మాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందు గురించి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా విరమించుకుంటున్నాం. పెట్నికా నుంచి కూడా ఈ ఊరు సస్యశ్యామలుగా సుఖ సంతోషాలతో వరదిల్లుతుంది. అందు గురించి ఇక్కడ మేము ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే, మా గ్రామస్తులు కానీ మేము కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ముందు అమ్మవారికి మొక్కుకొని పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారి దగ్గరుండి విజయవంతం చేస్తుంది. అందు గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని ఇక్కడ వెలిసిన కాడి నుంచి కూడా ఊరంతా కూడా సుఖ సంతోషాలతో వరదలుతుంది. అందు గురించి ఈ అమ్మవారి పండుగ అంటే ఈతల
చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందు గురించి ఈ అమ్మవారి నిజస్వరూపం చాలా విచిత్రంగా ఉంటుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని సరే వెళ్తుంటారు. శ్యామలుగా సుఖ సంతోషాలతో వరదిల్లుతుంది. అందు గురించి ఇక్కడ మేము ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే మా గ్రామస్తులు కానీ మేము కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ముందు అమ్మవారికి మొక్కుకొని పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారి దగ్గరుండి విజయవంతం చేస్తుంది. అందు గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని ఇక్కడ వెలిసిన కాడి నుంచి కూడా ఊరంతా కూడా సుఖ సంతోషాలతో వరదలుతుంది. అందు గురించి ఈ అమ్మవారి పండుగ అంటే ఈతల చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందు గురించి ఈ అమ్మవారి నిజస్వరూపం చాలా విచిత్రంగా ఉంటుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని సరే వెళ్తుంటారు. రోజుల క్రితం నుండి కూడా మరి పుర వీధుల్లో మేళతాళాలతో అలాగే మంచి సామాగ్రితో కూడా అమ్మవారి ఊరు పుర వీధుల్లో అమ్మవారి గత తిరగడం జరుగుతుంది. మరి ఈ పండగ ఈ అమ్మవారి చరిత్రకు వస్తుందంటే మరి గతంలో 2013వ సంవత్సరం 6 నెలల్లో మరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి మన ప్రీతిక నాయకులైనటువంటి మల్లా విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ఈ గుడి ఆ రోజు మరి నరసింహరావు ఆర్థిక సహాయంతో మరి ఆయన సపోర్ట్తో అలాగే నేను కూడా మరి ఆయనలో పాల్పంచుకొని ఈరోజు ఈ గుడిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మరి తిరుపతి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పండుగ జరగడం జరుగుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి తిరుపతిలో లోకరాజు మా పెదనాన్న అయినటువంటి లోకరాజు గారు ఆయన స్టేజ్లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా జనంతో పండుగ ద్వారా మరి పేరుతో అంటే పరస జరుపుతున్నారు. మరి అమ్మవారి పేరిట ప్రతి సంవత్సరం రోజులు పండుగలు జరుగుతున్నాయి. మరి ఈ పండుగ జరిపినందుకు మరి గ్రామస్తులు అందరికీ కూడా అలాగే తిరుపతిలో నరసింహరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు పండుగలో పాల్పంచుకున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.